ఏందిరా బాయ్, నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నాతో ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చాలాసార్లు అనిపిస్తుందా మనకు. కానీ ఇప్పుడు నేను పరిచయం చేయబోయేది ముగ్గురు విచిత్రమైన మనుషుల్ని చూసిన తర్వాత, అరే వీళ్ళే బతికేస్తున్నారు, మనం బతకలేమా అని అనిపిస్తుంది. ఆ లోరు చూద్దాం పారు. అన్నా ఒక పలకాయకి పేమెంట్ ఫోన్పే చేస్తా. అయ్యా నా ఫోన్ అయ్యో నా ఫోన్ ఇంటికాడ మర్చిపోయినా, మళ్ళీ వస్తా. వీని పేరు వినయ్, అన్నీ మర్చిపోతాడు, కొంచెం మతి మార్పు. అరే సంపత్, మస్తు మాటలు అన్నట్టు రావాడు నిన్ను. కొట్రా కొట్టు. అరే అన్ని మాటలు అంటుంటే రేషం వస్తలేదు అరా నీకు. సాయి చేసే ప్రతి చిల్లర పనికి కర్త కర్మక్రియ వీడే. శశాంత్ ఆత్రం ఉంటుంది, ఆలోచన ఉండదు. రాడు ఇక వీళ్ళ పేర్లు ఎట్లుంటే వీళ్ళు చేసే పనులు ఎట్లుంటాయో చూడు రియా. అరే ఏమైందిరా? అరే మా తాతకు సీరియస్ ఉందంటారా, ఐసీలో ఉన్నాడు. అరే పిచ్చోన్ వారా, దానికి ఏడుస్తున్నావా? ఐసీలో పెడితే ఐసీలో నుంచి తీసేయమని చెప్పు. ఇటీ డాక్టర్తో నేను చెప్తాను, డాక్టర్తో నేను చెప్తే కడిరా. అద్దు సీను, నేను చచ్చిపోతా సీను. అద్దు సీను. రింగ్ టోన్ మస్తుంది. అరే రమేష్ గారు ఫోన్ చేస్తుండ్రా. వాడెందుకు ఫోన్ చేస్తుండ్రా? వానికి మనం 10,000 అప్పున్నాం రా. అవునవును, ఎత్తే ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి చెప్పానికి. హలో అన్నా, నమస్తే అన్నా. ఇచ్చేస్తామన్నా, ఖచ్చితంగా ఇచ్చేస్తామన్నా. అన్నా ఇండియాలోనే లేమన్నా, మేము ముంబైలో ఉన్నాము. మహారాష్ట్ర అని చెప్పి. అరే మహారాష్ట్ర ఇంకా దూరం. అన్నా మహారాష్ట్రలో ఉన్నామన్నా. అసలుకి మహారాష్ట్ర ఇండియాలోనే లేదు. నేను చెప్పి ఎంత మంచి పని చేసినారా. అవునరా, వీడు చెప్పకపోతే ఏమైతుండేరా. అవును రయ్యా, నేను కూడా ముంబై అని చెప్తుండే ఆయనతో. బాధపడకరా, ఇలాంటి రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. అది చచ్చిపోయిందని బాధపడకరా, నీకు మేము లేమా? అరే కాశీలో అస్సికలు కలిపేసి దాని ఆత్మ శాంతించా అంట కదరా, మనం కూడా కలిపేద్దామా? ఒకరా పిల్లకి ఫోన్ చేస్తే వాళ్ళ అక్క ఫోన్ ఎత్తి నేను పొల్లి తిట్టింది. నువ్వు నాకు చెప్తున్నావా? అరే అవన్నీ ఇప్పుడు ఎందుకు మామా. అరే చరణ్ గాడ్రా. అరే చరణ్ ఇట్రా. పోయి వీళ్ళ కంట్లో పడ్డైంది. రే ఇట్రా. ఇట్రా ఏంటిదిరా? అసలు బ్యాగ్ ఏంది, నువ్వేందిరా? ఎడిగిపోతున్నావురా? అయినా రోజు ఎడిగిపోతున్నావురా? షూట్. గన్ షూట్కి పోతున్నావా? నువ్వెప్పుడు ఆర్మీలో జాయిన్ అయినావురా? అరే ఆర్మీ కాదురా, పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటాడు, గన్ ఫైరింగ్ రా. మేము ఒకనికి 10,000 అప్పున్నాం, అన్ని కాల్చేస్తావా? అరే షూట్ అంటే పోలీస్ గన్ ట్రైనింగ్ కాదురా. రే గది షూట్ అంటే ఆర్మీ షూట్, పోలీస్ ట్రైనింగ్ అది ఇది కాదు. నా బొంబు షూట్ అంటే ఆర్మీ కాదురా, ఫోటో షూట్. అది చీప్ వాళ్ళు. అరే ఏంది మామ, ఇక్కడ ఎక్కువ మాట్లాడుతుండు.
అరే అవును రాయుడు చాలా మాట్లాడుతుండ్రు రాయుడు. పెద్ద మాట అన్నావు బా. అయినా ఫోటోలు దిగే మొత్తం అరామిది. ఏనాడన్నా పోయిరా ఫోటోషూట్స్? వాళ్ళు సొల్లు ముచ్చట్లు పెట్టుకుంటాడా? అరే ఇంత పెద్ద మాట అన్నాడు రా మనల్ని వాడు. అవునరా, మన ముఖం లేకుంటే అయిపోయింది. అబ్బో మబ్బుల ముఖం. మామా రేపు ఫోటోషూట్ పోతున్నాం అంతే ఇక. మరి పైసలు ఎట్లారా? ఏందిరా కొత్తగా అడుగుతుర్రు? మన దగ్గర పైసలు ఉంటాయా? అప్పులు అడుగురి. అంతే మామ, నేను కూడా ఎవరినో ఒకరిని అడుగుతా. సరే సర్లేరా. అరే చూర్రా, ఎంతసేపు మామ, రేపు ఇచ్చేసా మామ. ఇచ్చేస్తా మామ, సార్ రియల్గా ఇచ్చేస్తా. ఈ ఒక్కసారి సెట్ చేయ మామ, పక్క ఇచ్చేస్తా. మన ఫోటోషూట్ రోడే రేపు ఇక. ఏందిరా బండి అయిపోతుంది? పెట్రోల్ అయిపోయిందేమోరా. ఓపించినామన్నారు కదరా. సరేరా, బండి లోపల పెట్టేసాయి, నడుచుకుంటూ పోదాం వీడికెళ్ళి. అరే పోతప్పుడు పెట్రోల్ కొట్టిద్దాం. పైసలు ఉన్నాయారా? ఉన్నాయి మామ, నా దగ్గర 300 ఉన్నాయి. 300 ఏం చేస్తావురా? ఏం చేసుకుంటావు దాంతోని? ఏమొస్తుంది దాంతోని? అరే మామ, మన దగ్గర 50 రూపాయలు ఉన్నా పైసలే కదరా. అయినా నీ దగ్గర ఎంత ఉన్నారా? నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు. మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా మామ. ప్లాన్ వేసేదే వీడు, పైసలు లేడు. అడిగితే నోరు చిన్నగా అయిపోతుంది. చిచే. అరే నడుచుకుంటూ పోవాలి, ఇంకా 2-3 కిలోమీటర్లు ఉంటుంది ముందు. అబ్బా సీను, సుభాష్ ఏ నడుర్రా, ఫోటోలు దిగుదాం. మామ మా ఇద్దరిని దింపు మామ. మామ దింపు మామ. అరే ఇట్లా దిగురా, ఇట్లా పెట్టురా, ఫోజు మంచిగా పెట్టు. మామ ఇట్లా పెడుతున్నా, ఇట్లా పెట్టు, ఇట్లా దింపు, ఇట్లా దింపు. అరే దూపు అవుతుందిరా. తాగిరా పోరా, బ్యాగ్లో వాటర్ ఉన్నాయి. అబ్బా సీను, వద్దు సీను.
వానికి? బ్యాగులు లేవురా, బ్యాగులు రా, బ్యాగులు మామా. అసలు మన బ్యాగులు ఎట్లా పోయినాయిరా? బ్యాగులు పోయినాయని తెలిసే మా అయ్య పొల్లు పొల్లు తిడతారా. అరే అది మా పక్కింటోని బ్యాగ్ రా. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలరా? అరే ఇంటికి ఎట్లైనా పోవచ్చురా, పైసలు ఉన్నాయి, పెట్రోల్ కొట్టించుకునే పోవచ్చు ఇంటికి. కానీ బ్యాగులు పోయినాయి కదా, అది ఆలోచిస్తున్నా. అరే పైసలు కూడా ఆ బ్యాగులోనే ఉన్నాయిరా. ఫోటోషూట్ పోదామని షోకులకు వచ్చి బ్యాగులు కూడా కొట్టుకున్నాం. హైలైట్ ఏంటంటే బ్యాగులనే పైసలు పెట్టినాం. అదిదా సర్ప్రైజ్. మామా తూపు అవుతుందిరా, వాటర్ కావాలి. నా రక్తం దాగరా, ఇది అడిగే టైమింగ్ ఆరా? చీ వాటర్ కూడా అడగద్దారా? ఇక వాయిగా అల్లుడైతే మంచిగా వస్తుంది. అయ్యా అరే మామా చూసిరా మామా ఎంత బాగుంది. అరే సాయి మస్తు ఉందిరా ప్లేసు. ఈడుంటే దూప కూడా అవుతలేదురా. అవునరా, మస్తుంది ప్లేస్. అవునరా మస్తుంది. అరే ఇట్లుంటే అన్నీ మర్చిపోతాంరా. జరసేపు ఇన్నే కూర్చొని పోదాంరా.
ఇట్లుంటే మనం ప్రాబ్లమ్స్ కూడా గుర్తొస్తలేవు మనకి. కానీ ఏం లైఫ్ రా మనది. కానీ ఏం లైఫ్ రా మనది. మన దోస్తులందరూ సెట్ అయిపోయారు. మనం ఈ ఎంజాయ్మెంటు, తాగుడు, తిరుగుడు ఇదేనారా మనం చేసింది. రేపు మనం లైఫ్లో ఏం చేసినామరా అంటే ఏం గుర్తొస్తారా మనకి? ఈ చిల్లర పనులు తప్ప. మన దోస్తుగాలు కార్లలో వస్తారు. వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంటుంది చెప్పు? ఏమో మినిమం 5,000 ఉంటుంది. ఎగిరేస్తారు ఇట్లా. మరి ఏం చేసాంరా మనం? జాబులు లేవు మనకి. లేవంటే లేనట్టే ఉంటాయిరా. జాబ్ చేయాలి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి. అరే మళ్ళా చెప్తున్నారా, లేవంటే లేనట్టే ఉంటాయిరా. జాబ్ తెచ్చుకోవాలి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఇవన్నీ మనతో కావురా, వేస్ట్. అరే వినయ్, అరే నీ జోబులకెళ్ళే పడ్డేరా పైసలు ఇవి. అరే బ్యాల పెట్టినా అనుకొని జోలో పెట్టుకున్నా అనేది మర్చిపోయినారా నేను. అరే నీకు మతిమరుపు ఉందని మేము మర్చిపోయేటట్టు చేసినావు కదరా. ఏదైతే అయిందిరా, పైసలు అయితే దొరికినాయి కదా, నడురి. Where do we find tiny sparks of flicker, mellow rose late at night? Drop in the sea, drifting far away between the waves of spirit free. Staring hollow faces shine from a different life we know. Fireflies are the side in that moment, lighting away tonight to a yellow star. Dum da dum dum da dum dum da dum da dum da dum dum. Where do we find tiny sparks of flicker, mellow rose late at night? Drop in the sea, drifting far away between the waves of spirit. మా ఇంట్లో చెప్పేస్తారా ఇంకా ఏదో ఒక మంచి పని చేసుకుంటుంటా. ఎన్ని రోజులు రా ఈ చిల్లర తిరుగుడు ఇదంతా. అవునరా, నేను మా పక్కనోనికి బ్యాగ్ కొనిపించాలి, ఏదో ఒక పని చేయాలిగా. లైఫ్లో సెటిల్ కావాలిరా సాయి. ఏం పిచ్చిగిన పట్టిందారా మీకు? లైఫ్లో ఎంజాయ్ చేయాలరా. లైఫ్ పోతే మళ్ళీ వస్తా అదరా. అదేంది వీడు మళ్ళీ రివర్స్ అయ్యిండు? అరే ఏం మాట్లాడుతుండే వీడు? లైఫ్ సెటిల్మెంట్ అన్నాడు. అయినా మాట మీద ఉంటే వీడు సాగాడు ఎందుకు అవుతాడు? అరే మనం ముగ్గురం ఎప్పుడు ఇట్లా కలిసి ఉండాలి. ఏమంటున్నా? సెటిల్ గిటిల్ ఇవన్నీ మాటలు మాట్లాడద్దు. ఏం చేసినా ముగ్గురమే చేయాలి.
మళ్ళీ సిట్టింగ్ గిట్టిల్ అంటే మంచిగా ఉండదు. అరే రేపు సిట్టింగ్ వేస్తున్నాం, ఇన్నే కలుస్తున్నాం. ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుంటారా? నా ఫోన్, అరే నా ఫోన్ రా, అరే నా ఫోన్ నిన్న పోయిందిరా. ఆన్నే మర్చిపోయినావా బ్యాగ్లతోని?